ఆ పక్క మూడు పక్కల తీరా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యాని. బోనాలతో తట్టబుట్టలతో ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? నేనైతే పుట్టు వెంట్రుకల కోసం అన్ని కార్యక్రమం జరుగుతుంటే ఇక్కడికి వచ్చానండి. అక్కడ బోనాలు ఎత్తుకొని వస్తుంది మా అక్క కూతురు. వాళ్ళ కూతురికే ఇక్కడ పుట్టు వెంట్రుకలు జరుగుతున్నాయి. వాళ్ళు ఊరి గ్రామ దేవత కాడ బోనాలు సమర్పించి మేకపోతులతో అక్కడ సమర్పిస్తారండి. అందుకోసం అందరం అక్కడికి వెళ్తున్నాము. ఏం శివా, అక్కడికి వెళ్ళడానికి ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అయితే ఉంది. ఈ పాపకే అండి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. ఇంకా ఎంత దూరం వెళ్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారా? రాంగ మామిడి తోటలు అయితే వస్తాయండి. అక్కడే గ్రామ దేవత చెట్టుకి వాళ్ళు పూజలు చేస్తూ బోనాలు సమర్పించుకుంటారండి. ఇక్కడ మామిడి తోటలు అయితే చాలా బాగుంటాయండి. ఈ ప్లేస్ నేను సెకండ్ టైం రావడము. చెట్లు చాలా బాగుంటాయి. ఇక్కడ ఫొటోస్ దిగేదానికి కూడా ఇంతకు ముందు సార్ నేను ఫొటోస్ కూడా దిగాను ఇక్కడ. చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ మామిడి తోటలో ఈ గ్రామ దేవత చెట్టు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు ఏ శుభకార్యం జరిగినా ఈ చెట్టు దగ్గరికి వచ్చి బాగా అలంకరించి ఆ చెట్టుకి బోనాలు అయితే సమర్పిస్తారండి. చెట్టు చుట్టూరు అయితే చుట్లు తిరుగుతాండి. లాంగ్ లెంత్ వీడియో అవుతుందని నేనైతే కొంచెమే చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పొద్దున్నే వచ్చేసి ఇక్కడైతే మొత్తం అంతా శుభ్రం చేశారు. కానీ మన ఆడవాళ్ళు ఉంటారంటే ఇక్కడ నీళ్ళతో కల్లాపి నీళ్ళు చల్లేసి బండలు ఇక్కడన్నీ శుభ్రం చేసి చెట్టుకు బాగా కడిగేశారండి. అక్కడ చిన్న అమ్మవారి విగ్రహం అయితే ఉంది. వాటిని కూడా తీసి బాగా శుభ్రం చేసి పసుపు అంతా పట్టించేసి బాగా అలంకరణ అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్. పసుపు కుంకుమలతో అమ్మవారి చెట్టుకు పెద్దమ్మ తల్లికి బాగా అలంకరణ చేస్తున్నారండి. ఈ వీడియో మొత్తం మా ఆయనే తీస్తున్నారు. అందుకే వీడియోలో కనిపించలేదు. అక్కడక్కడ 2 చోట్ల కనిపించారు అంతే. కానీ అమ్మవారికి బాగా అలంకరిస్తున్నారు.
పూలమాల కూడా వాళ్ళకి కట్టినావా చుట్టుకోండి పట్టుకోసి పోగుదారం చుట్టండి. ఆ చెట్టు తల్లికి అయితే నిమ్మకాయ దండలు పూల దండలు అయితే సమర్పిస్తున్నారండి. అంతేలా వాడు అదే మామూలుగా ఇది అదే ఎఫెక్ట్ అంతే. అందించుకోండి సార్. అమ్మ తల్లికి అయితే చీర పెట్టారండి. పళ్ళు ఫలాలు దీపాలు పెట్టేసి బోనాలు అయితే సమర్పించారండి. అందరూ ఒక్కొక్కరే వచ్చి ఆ దేవత దీవెనలు అయితే తీసుకున్నారండి. నేను, మా హస్బెండ్, మా అత్తగారు, మా చిన్న పాప, పెద్ద పాప అయితే వీడియో తీస్తుంది. ఇక్కడైతే మా హస్బెండ్ కనిపిస్తున్నారు చూడండి. ఇది సెకండ్ టైం తీపించడం. ఇందులో వీడియో అంతా మా హస్బెండే తీసేసాడండి.
ఫైనల్ గా ఇక్కడ ఉన్నది మా అత్తగారు. పాపకి వెంట్రుకలు తీస్తున్నాండి. వాళ్ళ మేనమామ అయితే 3 కత్తెరలు ఇవ్వాలన్నారు. 3 కత్తెరలు నాకు ఎక్కడ ఎంటికలు పోతాయో అని ఆ పాప ఏడుస్తూనే ఉంది. లాస్ట్ వరకు అట్లా ఏడుస్తూనే ఉందండి. అట్లే ఎత్తుకొని కూర్చోండి. మరి నువ్వు పట్టుకోమని నెక్స్ట్ అది అయిపోయినాక ఫస్ట్ ఏం కాదు ఏం గీయాల ఊరికి ఎక్కబడరా ఊరుకోమ్మా వద్దమ్మా. వాళ్ళు కూడా తీసారన్నా కనపడుతుంది. అయిపోయింది పట్టుకోండి గట్టిగా. ఇట్లా పట్టుకోరా రే, ఇట్లా పట్టుకోరా చిన్నగా చిన్నగా. తల పట్టుకోండి గట్టిగా గురు, కదలకుండా పట్టుకో. అది వద్దులే వద్దులే, నీకు వద్దులే. అయిపోయా లేదు చిన్నడా మా లక్కీ మంచిది. లక్కీకి అప్పలు చూద్దాం. అప్పలు బేకరీలో కాడ పోయి 2 లేసులు, 2 ఐస్ క్రీములు, జ్యూసు తీసుకోండి. గుండు గీస్తున్నారండి. వీడిగా మొత్తం ఏడుస్తూనే ఉందండి. ఎట్టకేళ్ళకి ఈ పక్క అయితే గాయం అయితే అయింది. వాళ్ళ మేనమామ చూడండి, మళ్ళీ ఎక్కడ గాయమవుతుందో అని మేనకోడలు కాకుండా అక్కడే లాస్ట్ వరకు పట్టుకొని, అక్కతో పాటే వాళ్ళ మేనకోడలు పట్టుకొని అక్కడే ఉండి
గుండు గీచనేంత వరకు మొత్తం ఏడుస్తూనే ఉన్నది. లాస్ట్కి అయితే నిద్రపోయింది. మొత్తం అయితే గుండు చేసేసారు. ఫొటోస్కి అయితే అలా పోజ్ ఇచ్చింది. కొత్త బట్టలు వేసి వాళ్ళమ్మ దండం పెట్టించాలని బొట్టు పెడుతుంది. అక్కడక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ మామిడి తోటలో చాలా బాగుందండి. అందుకే అక్కడక్కడ మా పిల్లలతో నేను మా హస్బెండ్ కొన్ని ఫొటోస్కి అయితే పోజ్ ఇచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఫోటో అయితే చాలా బాగున్నాయి. మా ఫ్యామిలీ మొత్తం ఫోటో అయితే దిగామండి. మేకపోతనైతే బలి ఇచ్చేసారు. చర్మాన్ని అంతా తీసేస్తున్నారు. పొట్ట లోపల ఉన్నంత చెత్త చెదారం అంతా తీసేస్తున్నారు. కటింగ్ అయితే ఇచ్చేసారండి. కటింగ్ చేసేస్తున్నారు. ఫైనల్ గా అయితే మటన్ అంతా కటింగ్ చేసి ఇచ్చారండి. కటింగ్ చేసింది ఎవరో కాదు, మా బాబాయ్ గారే. వైట్ రైస్, బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి కర్రీ, హెడ్ కర్రీ, రసము, చికెన్ పకోడా, పెరుగు చట్నీ, అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయ్యాయండి. కొన్ని వీడియోస్ అయితే నాకు తీసేదానికి కూడా కుదరలేదు. చికెన్ పకోడా అయితే మస్తుగా వాసన వస్తుంది ఈ వీడియో తీస్తున్నప్పుడు. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మమ్మల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మరిన్ని కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.